టీఎస్ఎం సెట్ టీజీఈఐపీ సెట్ 2024 సంబంధించి ఈ రోజు నుంచి అయితే వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఈ వెబ్ ఆప్షన్ ప్రాసెస్లో స్టూడెంట్స్కి కొన్ని డౌట్స్ అయితే ఉండడం జరిగింది. మేజర్ డౌట్స్ అనమాట. లైక్ ఏ విధంగా అంటే ఫస్ట్ డౌట్ వచ్చేసి అసలు ఎన్ని వెబ్ ఆప్షన్స్ సీటు వస్తుంది, అదేవిధంగా మల్టిపుల్ కోర్సెస్కి వెబ్ ఆప్షన్ ఇవ్వచ్చా, అదేవిధంగా ఈ యొక్క వెబ్ ఆప్షన్కి ఏమైనా లిమిట్ ఉంటుందని యొక్క కంప్లీట్ డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క డౌట్స్ అనే వీడియోలో క్లారిఫై చేస్తాను స్టెప్ బై స్టెప్. అయితే ముందుగా మీరైతే వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు స్టెప్ బై స్టెప్ విధంగానే సీటు వచ్చేంత వరకు అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. మనం చూసుకున్నట్టయితే ముందుగా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఎన్ని ఇవ్వాలి అసలు అంటే మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి అయితే ఎటువంటి లిమిట్ లేదు. మీరు ఎన్ని కాలేజ్కి వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటారో అన్ని కాలేజ్కి అయితే వెబ్ ఆప్షన్ ఇవ్వండి. కాకపోతే ప్రియారిటీ వైజ్ ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ ఏ విధంగా అంటే మీకు ర్యాంక్ ఎంత వచ్చింది, మరి మీరు ఏ కాలేజ్కి వెబ్ ఆప్షన్ ఇస్తున్నారని కూడా స్టూడెంట్స్కి కొన్ని డౌట్స్ అయితే ఉండడం జరిగింది. లైక్ ఏ విధంగా అంటే మరి టాప్ కాలేజ్కి వెబ్ ఆప్షన్ ఇవ్వచ్చా అని కూడా ఒక డౌట్ ఉంది. మన టాప్ కాలేజ్ కూడా వెబ్ ఆప్షన్ ఇవ్వచ్చు. మీ ర్యాంక్ ఎంత రాని, 1 lakh రాని, 60,000 రాని, 70,000 రావని, నో మ్యాటర్ అనమాట. మీరు వెబ్ ఆప్షన్ అంటే కూడా ఫస్ట్ ప్రియారిటీ వైజ్ అనమాట. లైక్ ఏ విధంగా అంటే ఇప్పుడు మనకు మీకు తెలిసి ఉంటుంది టాప్ కాలేజ్ జేఎన్టీయూ కావచ్చు, జేఎన్టీయూ యూనివర్సిటీ, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పెద్ద కాలేజ్ లైక్ శ్రీనిధి, కోకరాజు, రంగరాజు ఇలాంటి కాలేజ్ మీరు ముందుగా అయితే సీక్రెట్ పెట్టండి. పెట్టిన తర్వాత ఇందులో ఒక ప్రియారిటీ ఉంటుంది. లైక్ ఏ విధంగా అంటే పర్టికులర్ మీకు ఏ కోర్సు ఇంట్రెస్ట్ ఉందో బాగా ఆ కోర్సు ఫస్ట్ ప్రియారిటీ పెట్టండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ విధంగానే కంటిన్యూగా ఉండి అనమాట. మీకు ఎన్ని అంటే లిమిట్ లేదు, మీకు ఎన్ని ఉంటాయి. మరి ఎక్కువ వెబ్ ఆప్షన్ పెట్టడం వల్ల మీకు ఏమవుతుందంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా చాలా మంది స్టూడెంట్స్ అయితే ఈ విధంగానే వారికి వచ్చిన ర్యాంక్ కన్నా లైక్ అంటే యావరేజ్ కాలేజ్ సీట్ రావడం జరిగింది. వాళ్ళకి మంచి ర్యాంక్ ఉంది, కాకపోతే యావరేజ్ కాలేజ్ సీట్ రావడం జరిగింది. ఎందుకంటే వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు అయితే మిస్టేక్స్ అయితే ఉండడం జరిగింది. ఓకే, డౌట్ అయితే క్లారిఫై అయిపోయింది కదా. మనం అన్లిమిటెడ్ అంటే వెబ్ ఆప్షన్స్కి. అదేవిధంగా మల్టిపుల్ కోర్సెస్కి వెబ్ ఆప్షన్ పెట్టవచ్చా? మల్టిపుల్ కోర్సెస్ కూడా వెబ్ ఆప్షన్ పెట్టవచ్చు. ఎటువంటి డౌట్ లేదు, లిమిట్ లేదు. మీరు ఏ కాలేజ్ అంటే ఆ కాలేజ్కి మాకు తక్కువ ర్యాంక్ వచ్చేది మేము చిన్న కాలేజ్కి పెట్టన్నా యొక్క వెబ్ ఆప్షన్ అని అట్లా ఏం లేదు. టాప్లో పెట్టండి, యూనివర్సిటీలు ఉంటాయి, అన్నిటికీ పెట్టండి. ఓకే, ఈ విధంగా ఉంటుంది. అది ఇంకో మేజర్ థింగ్ ఉందన్నమాట. మరి యొక్క వెబ్ ఆప్షన్ అని కూడా ఏ విధంగా సేవ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క ప్రింట్అవుట్ తీసుకున్నా సేవ్డ్ వెబ్ ఆప్షన్ ఖచ్చితంగా మీరైతే ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఎందుకంటే ఒకసారి మీరు వెరిఫై చేసుకోవాలన్నమాట. డాక్యుమెంట్ వచ్చేసి మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్ కరెక్ట్ ఉన్నాయా, లేవు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయని కూడా. ఎందుకంటే మళ్ళీ మీకు ఏమన్నా కరెక్షన్ ఉన్నట్లయితే మళ్ళీ మనము వెబ్ ఆప్షన్ ప్రీజింగ్ డే రోజు మనం మళ్ళీ లాగిన్ అయ్యి కూడా మీ యొక్క వెబ్ ఆప్షన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అందులో ఎటువంటి ప్రాబ్లం లేదన్నమాట. ఓకే, ఇంకా వెబ్ ఆప్షన్ సంబంధించిన చాలా డౌట్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి. ఇంకేమైనా కొత్త మీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే సీటు వచ్చేంత వరకు అయితే దగ్గరుండి అయితే గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను మీరు కాలేజ్ వెళ్ళేంత వరకు. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మీకు కొంచెం కంటెంట్ అర్థమైందని భావిస్తూ ఉన్నాను. ఇన్ కేసు మీకు ఏమన్నా అర్థం కాకపోయినా ఒకసారి కామెంట్ చేయండి. బ్రో మళ్ళీ ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, మళ్ళీ క్లారిటీ మీకు అయితే రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరొచ్చే వీడియోలో. ఓకే, అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అందరు కూడా ఆదాయ తెలియజేస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.